హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. ఏం లేదు, మీకు ఒక చిన్న విషయం చెప్దామని ఇలా వచ్చాను. మీకు ఎంతమంది తెలుసు తెల్ల జిల్లేడు అంటారు దీన్ని? పూలితో ఫ్లవర్స్ తెల్లగా ఉంటాయి, దీన్ని తెల్ల జిల్లేడు అంటారు. ఇది వినాయక చవితి పండుగ రోజు ముఖ్యంగా వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి పువ్వు అని అంటారు. దీని మొదలు అంటే కింద వేరుంటుంది, చూసావా? ఇది కింద ఓపెన్ చేసి మట్టి తీసినక ఆ మట్టిలో కింద పక్క కొంచెం తీసి, అంటే 1 ఫీట్ మందం తీసి కింది ఏరు వరకు తీసినాక ఆ వేరు వినాయకుని రూపంలో ఉంటుందని అంటారు. నేను ఒకసారి తీశాను, ప్రయత్నం చేశాను. చాలా వరకు తీస్తే కొంత వచ్చింది. దాన్ని సేమ్ మొత్తం తొండము అంతా వినాయకుని రూపంలో ఉంటుందంటారు. ఇది మహాశివునికి, విఘ్నేశ్వరునికి ముఖ్యంగా చాలా మంచి పువ్వు అంటారు. దీన్ని తెల్ల జిల్లేడు అంటారు. తెల్ల జిల్లేడు చూడని వాళ్ళు చూసి కామెంట్లో జై గణేష్ మహారాజుకి జై అని కామెంట్ చేయండి. అయితే తెల్ల జిల్లేడు మామూలు జిల్లేడుకు తేడా ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. తెల్ల జిల్లేడు అంటే ఇలా ఉంటుంది, తెల్ల పూలు ఉంటుంది, జిల్లేడు ఆకులు సేమ్ ఉంటాయి. మామూలు జిల్లేడు ఇది మామూలు జిల్లేడు. ఇందో వంకాయ కలర్ మాదిరి ఉంటాయి ఫ్లవర్స్, ఆకులు మాత్రం సేమ్ ఉంటాయి. మళ్ళీ పెద్ద ఆకులు తేడా ఏముండవు. కాకపోతే అది కొంచెం మంచిగా దిట్టంగా ఉంది కాబట్టి అది ఆకులు పెద్దగా ఉన్నాయి, ఈ ఆకులు చిన్నగా ఉన్నాయి అంతే. ఫ్లవర్స్ వేరు. ఇది మామూలు జిల్లేడు, దీన్ని వంకాయ కలర్లో ఉంటాయి దీని యొక్క పూలు. ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు వచ్చేసి తెలుపు కలర్లో ఉంటుంది. అది దానికి తేడా. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కంపల్సరీగా ఫాలో కొట్టండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.